హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావని బుట్ల. ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం తామర గింజలతో 2 రకాల స్నాక్స్ అండి. తామర గింజలు అంటే పూల్ మకానా. ఈ స్నాక్స్ అయితే కనుక పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇవి డైట్లో కూడా యూజ్ చేస్తారు. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఆయిల్ ఫుడ్ కాకుండా ఇవి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఇష్టంగా తింటారు. ఒక కప్పు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఓకేనా అండి. ఇవైతే కనుక మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ తామర గింజలను వేసుకొని సిమ్లో పెట్టేసి వీటిని వేపుకోవాలి. ఎందుకంటే ప్యాకెట్లో వచ్చినవి మెత్తగా ఉంటాయి. వీటిని కరకరలాడుతూ చేయాలి అంటే ముందుగా వీటిని వేడి చేసుకోవాలి. ఓకేనా అండి. చూడండి. ఓకే, వీటిని 2 భాగాలుగా చేసుకుంటున్నాను. ఒకటి స్వీట్ చేస్తున్నాను, ఒకటి హాట్ చేస్తున్నాను. ఒకటైతే కనుక బెల్లంతో స్వీట్ తయారు చేస్తాను, రెండోదైతే మిరియాల పొడితో హాట్ చేసుకుందాం. ఓకేనా అండి. ఇప్పుడు 1/4 కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను. మీ దగ్గర బెల్లం ఉంటే కనుక తురిమి వేసుకోవచ్చు. ఓకే, ఇది కరగడానికి కాసిన్ని వాటర్ వేసుకోండి. ఓకే, ఇది క్యారమల్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టేయండి. ఓకేనా అండి. ఇవి క్యారమెల్ అవుతున్న టైంలోనే మనం దీంట్లో కాస్త ఈ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేస్తే కనుక కాస్త టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకేనా అండి. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. ఇదంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసేయండి. ఇది క్యారమెల్ అయిన తర్వాత మనం ఏవైతే తామర గింజల్ని పక్కన పెట్టుకున్నామో వాటిని దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది క్యారమెల్ అవుతుంది కదండి. ఇప్పుడు దీంట్లో తామర గింజల్ని వేసుకుందాం. ఈ తామర గింజలు వేసేసి ఈ బెల్లం అంతా ప్రతి గింజకి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవైతే కనుక చాలా టేస్టీగా ఉంటాయి, తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, బాగా మిక్స్ అయిపోయింది కదండి. వీటిని చల్లార్చుకుందాం. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోండి. ఓకేనా అండి. ఇప్పుడు స్వీట్ చేసేసుకున్నాం కదండి, మరి ఇప్పుడు హాట్ చేసుకుందాం. ఓకేనా అండి. చూడండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దీంట్లో కాస్త బటర్ వేసుకోండి. ఓకేనా అండి. బటర్ కరుగుతున్న టైంలో దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోండి. కాస్త సరిపడా చూసి వేసుకోండి. అలాగే కాస్త కారం వేస్తున్నాను. ఆ తర్వాత మిరియాల పొడి వేసుకోండి. కారం వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, ఓన్లీ మిరియాల పొడితో అయినా కూడా చేసుకోవచ్చు. ఓకే, వీటన్నిటిని బాగా కలిపేయండి. ఒక 2 నిమిషాలు బాగా కలిసాక ఇంకో కప్లో మనం పెట్టుకున్నాం కదండి తామర గింజల్ని, వాటిని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసిపోయేలా కలపాలి. ఓకేనా అండి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతాయి కనుక. ఓకేనండి. ఇవి కూడా కలిసిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకుందాం. ఓకేనా అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ బజ్జీలు మిరపకాయలు కాకుండా ఇలా హెల్దీగా కూడా మనం తినొచ్చు. ఇవి తింటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటాడు. కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.